అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు గాద కేశవరెడ్డి, అమ్మగారిపల్లి, అశ్వపురం మండలం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానన్నదో దాని మీద నిన్న ఇవాళ పత్రికలు కానివ్వండి, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి వేరే వక్ర భాషను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతుల్లో అయోమయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని సంవత్సరానికి పావాలని అసలు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి లేదు. తర్వాత రేషన్ కార్డులే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇవాళ వాళ్ళు రేషన్ కార్డులు ఇచ్చుంటే ఇవాళ రేషన్ కార్డులకు దరఖాస్తు పెట్టుకోమనంటే వాళ్ళు దాదాపుగా 25 లక్షలకు పైన రేషన్ కార్డులకు దరఖాస్తులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్లో. రుణమాఫీ వాళ్ళు చేయనటువంటి రుణమాఫీని 2018 డిసెంబర్ నుండి 2019 డిసెంబర్ 13 వరకు మేము తీసుకున్నటువంటి రుణాలని 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి రేషన్ కార్డుతో కొలమానం లేదు. రేషన్ కార్డులో ఎంతమంది రైతులు ఉన్నారనేది తీసుకుంటారే తప్పితే తెల్ల రేషన్ కార్డు రుణమాఫీ చేయడానికి అవసరం లేదు. అది కేవలం వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎట్ట చూస్తే అవతల మనుషులు అట్ట కనపడతారు. వారు వంకర కళ్ళతో చూస్తే వంకరంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎందుకంటే ఇంతకుముందు ఏం చేస్తారని ఏది చేయలేదు కదా. డిఎస్సీ చేసి పిల్లలకి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించేటటువంటి ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేస్తుంటే దాన్ని ఆపేయమని అనేది ఉంటుంది. ఎక్కడైనా చూసారా? దాన్ని ఆపేయాలా, వాయిదా వేయాలని అంటుంటారు. వాళ్ళు ఒక్క డిఎస్సీని వేసారా? ఒక్క నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి ఉందా? ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా ఎగ్జామ్ కంటే ముందు పేపర్ లీక్ అయ్యి బయటకు వచ్చినటువంటి పరిస్థితి, మళ్ళీ రద్దు చేసినటువంటి పరిస్థితి. అందుకని ఈ గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం కానివ్వండి, రైతులకి రుణమాఫీ చేసే ప్రయత్నం కానివ్వండి, ఆడవాళ్ళకి బస్సు సౌకర్యం కల్పించేటటువంటిది కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటటువంటిది కానివ్వండి, ఏదైనా కూడా అన్న ప్రకారంగా చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళకి అసలు ఫ్యూచర్లో పుట్టగతులు ఉండవనేటటువంటి పరిస్థితులలో సరే ఎట్లాగో బీజేపీలో విలీనం చేద్దామని ఆ ప్రయత్నాల్లో ఉన్నారు కదా. ఇంకా దానికోసం ఇబ్బంది పడేది ఏముంది? వాళ్ళకి వాళ్ళ కుటుంబం వరకే కదా మేలు చూసుకునేది. అప్పుడైనా అదే చూసుకున్నారు, ఇప్పుడైనా అదే చూసుకుంటున్నారు కదా. ప్రజలందరూ మేలుతో వాళ్ళకి ఉపయోగం లేదు కదా. పూర్తిగా రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చి ఆడ పెట్టిపోయినటువంటి పరిస్థితి. దాన్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నోరు కట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటూ ఎక్కడ అవినీతికి తావు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంటే దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులలో దుష్ప్రచారం చేసి రైతుల్ని అయోమయానికి సృష్టించేటటువంటి ప్రయత్నం తప్పితే అందులో ఎంతమాత్రం నిజం లేదు. రైతులకు అందరికి ఖచ్చితంగా రుణమాఫీ జరగడం ఖాయం. ఆ తర్వాత 500 రూపాయల బోనస్ వస్తుంది. అన్ని కూడా ఇంప్లిమెంట్స్ కానివ్వండి, రైతులకు పరికరాలు కానివ్వండి, ఇత్తనాలు కానివ్వండి, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కానివ్వండి అన్ని కూడా సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు మంచి రోజులు వస్తున్నాయి. దానికి ఎటువంటి అపోహ, అనుమానం అవసరం లేదు రైతులకి. నమస్తే, నా పేరు గురుప్రసాద్ రెడ్డి. ఇవాళ 2 లక్షల రుణమాఫీ అన్నది రైతు పక్షాన సంతోషంకి తగ్గ విషయం. కానీ సంతోషం అంతలోకలోనే బాధ కలిగించే విధంగా కొన్ని షరతులు అనేవి ప్రభుత్వం విధించడం మంచి చర్య కాదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే రుణమాఫీ చేశాయో అదే విధి విధానాలతో ప్రభుత్వం రుణమాఫీ చేయాలా. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైపోయింది. గతంలో ప్రకటించిన దానికంటే ఎక్కువ సమయం ముందుకు పోయింది కాబట్టి తక్షణమే రైతులకి బ్యాంకులలో ఆ 2 లక్షల నగదు నేరుగా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇవాళ పెరిగిన ఖర్చులు, కూలీల ఖర్చులు రైతులకి బడ్డనగా మారింది. దానికి తోడు అతివృష్టి, అనావృష్టి కాలంతో పాటు మారుతున్న పరిస్థితులలో ఖర్చులకు తగ్గట్టు రైతులకు ఆదాయం లేదు కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా రుణమాఫీ చేయటం వల్ల రైతుకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఆ మేలుని ప్రభుత్వం తక్షణంగా రైతులకు అందించగలగాలి. అంతేకాకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వం రేషన్ కార్డు అంటుందో అది చాలా తప్పు. ఎందుకంటే 5 ఎకరాలు పరిమితి మించితే 2 లక్షలు రుణం వస్తుంది. 5 ఎకరాలు ఉన్నవాడికే రేషన్ కార్డు ఉంటుంది. 5 ఎకరాలు లోపు ఉంటే రేషన్ కార్డు ఉన్నప్పుడు 5 ఎకరాలు దాటితే రేషన్ కార్డు ఇవ్వరు కదా. ఆ జ్ఞానం ప్రభుత్వం మర్చిపోవటం దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఆస్తి ఉన్నవాడికి రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉండదు, ఏ రేషన్ కార్డు ఉండదు. రేషన్ కార్డు పెట్టడం వల్ల రైతులకి ఆందోళనకు గురవుతున్నారు. రేషన్ కార్డు అన్నది తీసేసి ఆధార్ కార్డు, పాస్బుక్ ప్రకారంగా రైతులకు రుణాల్ని తక్షణమే బ్యాంకుల్లో వేయాలి. అంతేకాకుండా రైతులు ఎదుర్కొంటున్న అధిక వడ్డీలు తెచ్చుకొని ఆడ ఈడ రుణమాఫీ కోసం వెయిట్ చేసే పరిస్థితి కనబడతా ఉంది. అందుకని ప్రభుత్వం
సకాలంలో ఇకనైనా షరతు లేకుండా రైతులకి రుణాలు అందించాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.